అందరూ కూడా జాగ్రత్తగా వెలిగించండమ్మా జ్యోతులు. ఆ జ్యోతి స్వరూప పరమశివుడికి నమస్కారం చేసుకోండి. ప్లీజ్ అమ్మా క్రమశిక్షణ చెప్పండి. ఉత్తర నీరాజన కార్యక్రమం ఉంటుంది. ప్రసాద్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నీరాజన కార్యక్రమం ఉంటుంది. అయిపోయిన తర్వాత కేవలం కంకణం ఎవరైతే కట్టుకున్నారో పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జతలుగా వచ్చి తలంబ్రాలు ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర పోయండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇటించి వచ్చేసి వరుసగా పోసుకుంటూ అడిదికి వెళ్ళిపోండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీరాజన కార్యక్రమం అయిన తర్వాత రండి. ఎవరు కూడా కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు దయచేసి స్టేజ్ ఎక్కొద్దండి. ఎంతో పవిత్రంగా చేసుకున్నామన్న ఈ యొక్క కార్యక్రమం. ఆ పవిత్రతను కాపాడేయండి. కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కి తలంబ్రాలు పోయండి. నీరాజన కార్యక్రమం తర్వాతనే ఒకళ్ళ తర్వాత ఒక నిదానంగా వచ్చేసి మొదటి నుంచి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇటు నుంచి వచ్చేసి అటు నుంచి దిగి వెళ్ళిపోండి. వాళ్ళ ఫోటో అంటారా బాబు? అరే పొగ వస్తాంటారా నీకు? ఫోటో అంటారా నీకు? ఈ కాంపుల మధ్య ఉండాలి. ఈ కాంపు మన హృదయం, మన హృదయం, మన హృదయం, మన హృదయం, మన కాంతి వంతగా ఉండాలి. అర్థవంతంగా, సమర్థవంతంగా, అర్థవంతంగా, సమర్థవంతంగా ఉండాలి. ఈ కాంతి ఎలా ఉందో మన మనసు కూడా, మన మనసు కూడా శుద్ధి, శిఖర శుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి. అప్పుడే ఎవరు రావద్దని అయ్యగారు మీ నీరాజనం స్టార్ట్ చేస్తే మీరు స్టార్ట్ చేస్తారు. స్టేజ్ మీదకి దయచేసి ఎవరు రావద్దు. ఎవరు రారు, నేను అసలు రాను. దంపతులు కూడా ఒక్క నిమిషం ఆగండి. హారతులు ఉన్నాయి, హారతులు ఇచ్చిన తర్వాతనే స్టేజ్ ఎక్కండి దయచేసి. ఎవరు నీరాజనం అర్థం కాలేదు అయ్యగారు. అని చెప్పండి అర్థం. అమ్మా నమస్కారం చేసుకోండి అమ్మన్నారు. ఒక్కళ్ళు కూడా ఓం నమ శివాయ వినపల నాకు. హర 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 ఒక్కళ్ళు అంటల్లా. కోటి దీపోత్సవం కార్యక్రమం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి హారతుల కార్యక్రమం ఉంది. కాబట్టి హారతుల అష్టదేవతలకి కన్యకా పరమేశ్వరికి హారతులు అయిన తర్వాతనే మీరు దంపతులు పైకి ఎక్కండి కంకణ కట్టుకున్నటువంటి వాళ్ళు. అప్పటి వరకు కూడా దయచేసి ఎవరు ఎక్కొద్దు. ఇస్తున్నారు చూపించండి. నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాసంజోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేవా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సువితే దధాతు ప్రజాపతే రోహిణీ వేదు పత్నీ విశ్వరూపా బృహతి చిత్రభానుః సా నో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేమ శరదः సవీరాः రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాత్ విశ్వరూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగం హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారికి జై.
సైడ్ అమ్మా, కార్ సైడ్ ఇవ్వండి. తప్పకుండా రైతులు చెప్పండి మీరు. అయ్యా దంపతులు ఒక్కొక్కరుగా రండి, కాస్త అడ్డం తీయండి. ఇవి ఒక్కొక్కళ్ళుగా రండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నిదానంగా వరుసగా పోసుకుంటూ ఇటు నుంచి వచ్చేసి అటు తిరిగి వెళ్ళండి. కేవలం కంకోణం కట్టినటువంటి దంపతులు మాత్రమే రావాలి. అటు ఒక్కసారి అక్కడ చూడండి, కైలాసంలో ఉన్నటువంటి దీపాలను ఒకసారి చూడండి ఎలా వెలుగుతున్నాయో. జ్యోతి స్వరూపమైన పరమశివుడు చూడండి మనకి ఏ విధంగా గోచరిస్తున్నాడు. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ఎన్టీవీలో, భక్తి టీవీలో, కోటి దీపోత్సవ కార్యక్రమం టీవీలో చూస్తున్నాం. కానీ మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా ఆ జ్యోతి స్వరూపమైన పరమేశ్వరుడు గోచరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కండి, అందరూ ఒకసారి ఎక్కితే స్టేజీ. అమ్మా మహిళలందరికీ అంకమ్మ తల్లి ఆలయం లోపల ఇప్పుడు ఇక్కడ పూజించినటువంటి మంగళసూత్రం దారాలు అమ్మవారి ఆలయంలో ఇస్తున్నారు. పసుపు కుంకుమ దారాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అమ్మవారికి ఇక్కడ కళ్యాణాల్లో పూజించినటువంటి మాంగళ్య దారాలు మీ అందరి కోసం ఏర్పాటు చేయడం అది అమ్మవారి గుళ్ళో ఇస్తున్నారమ్మా. నెట్టుకోకుండా లాక్కోకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. కొండబాలస్వామి అయ్యగారులు వెనక్కి తాళం తీయాలి తొందరగా. భజంత్రీలకు స్థలంలో మెడవాయించండి. భజంత్రీలు దంపతులు స్వాములకి తలంబాలు పోస్తున్నారు. స్థలంలో మేడవాయించాల్సిందిగా కోరుతున్నాము. కొండబాలస్వామి వెనక్కి తాళాలు చేయండి. కొంచెం అక్కడ మంచి ఇల్లు ఏర్పాటు చేయండి. వాయించాలి, కొంచెం గట్టిగా వాయించండి. తలంబ్రాల మేళం అంట. భజంత్రీలు గుళ్ళో దారాలు ఇస్తున్నారు. దయచేసి నెట్టుకోవద్దు, అందరికి ఉన్నాయి. ఒక 10 నిమిషాల కోసం నెట్టుకొని కార్యక్రమాన్ని పాటు చేద్దామా. దయచేసి మీ అందరి కోసం పసుపు కుంకుమ దారాలు ఏర్పాటు చేశాం. పసుపు కుంకుమ పసుపు తాడు ఏర్పాటు చేశారు వీర్ల అంకమ్మ తల్లి దేవస్థానం వారు. మీరు తీసుకొని అమ్మవారి ఆస్తులు పొందడం కోరుతా ఉన్నారు.